కష్టాలను ఎదుర్కొంటూనే విజయాలను ఎంజాయ్ చేయగలుగుతామన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏ రంగంలోనైనా ఓటమి ఎదురైతే భయపడొద్దన్నారు. అపజయాలను విజయానికి సోపానంగా మార్చుకోవాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సమాజ అభ్యున్నతికి దోహదపడాలన్నారు. విద్యలో విజయాలు సాధించి విశ్వవిద్యాలయాలకు పేరు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వరంగల్ కేయూలో జరిగే 23వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ కు మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్వాగతం పలికారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ లోని ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 387 మందికి పిహెచ్డి పట్టాలు, 564 గోల్డ్ మెడల్స్ అందజేశారు. విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి పిహెచ్డిలో పట్టాలు పొందడం ద్వారా మీ బాధ్యత మరింత పెరిగిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ అబ్దుల్ కలాం చెప్పినట్లు జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే విజయాలు మనందరినీ చేరుతాయన్నారు. Convocation is not the end, it is the beginning of your tryst with the world. The road ahead is not always straight. There will be bumps, forks, even setbacks. But as Dr. APJ Abdul Kalam encouraged us, man needs difficulties in life because they are necessary to enjoy success. Do not fear failure. Embrace it, learn from it. Let every obstacle become your stepping stone. అపజయం ఎదురైతే భయపడకుండా ఎదుర్కొంటూ ముందుకు సాగితే విజయాలు వరిస్తాయన్నారు జిష్ణుదేవ్ వర్మ. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సృజనాత్మకత నేర్చుకోవాలన్న తపన మొదలైన నైపుణ్యాలు అలవర్చుకుంటేనే విజయాలను సాధిస్తారని తెలిపారు గవర్నర్. His success lies not just in the walls of his classroom, but in the minds. It shapes and leaders inspires. Dear graduates, go forward with courage, embrace change, and serve the world with compassion and competence. The nation looks up to you with hope. May you rise not only in career but also in character. అనుకున్న లక్ష్య సాధన కోసం ఎంత దూరమైనా వెళ్లాలన్నారు ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. గ్రాడ్యుయేషన్ అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే అన్నారు. సమాజంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకోవాలో కీలక సమయం అన్నారు. సైన్స్ అంటే ప్రయోగశాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదని, జీవితాలను మార్చడంతో పాటు ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపి మెరుగైన భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రయత్నించాలన్నారు. Today in this audience, whoever took co-vaccine, so there is small component of our IICT or CSIR is there in your body today. So that's kind of contributions we are giving. And similarly, it's like waste to wealth. So that is another big thing we are trying to do. In a lot of places now waste is piling up, and IICT use technology. We develop technology, and using enzyme-based technology, we convert waste to wealth. We are proud to hold NAAC A+ accreditation with CGPA of 3.27, which reflects our commitment to academic rigor, infrastructure, and effective student support system. Kakatiya University has also been placed in 151 to 200 band of NIRF rankings. We are also proud to get the third India in the UAE Green Matrix rankings in the sustainable development of the campus. తాము పిహెచ్డిలో పట్టాలు పొందడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టాలు పొందిన విద్యార్థులు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు పొందడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రెస్పెక్టెడ్ గవర్నర్ సార్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో డ్రీమ్స్ ఉంటాయిగా అందరికీ. సో ఫైనలీ అచీవ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. నేను తెలుగు డిపార్ట్మెంట్లో తెలంగాణ కథా నవల వలస జీవితం అనే టాపిక్ పైన పిహెచ్డి చేసి ఈరోజు కాన్వకేషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ దగ్గర నుంచి ఈ యొక్క కాన్వకేషన్ పట్టా తీసుకోవడం అనేది లైఫ్లో మర్చిపోలేనిది. దీనిని ఫర్దర్గా మా ఫ్యూచర్లో మేము మంచిగా ఉపయోగించుకోవాలని. 3 ఏళ్ల తర్వాత గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డిలో పట్టాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులందరితో కలిసి రావడంతో కేయూ సందడిగా మారింది. కేయూలో గవర్నర్ పర్యటన ప్రశాంతంగా జరగడంతో కేయూ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
క్రూడ్ పామాయిల్ పై కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించడంతో ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని దక్షిణాది ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖలు రాశారు తుమ్మల. మిల్లర్లు, రిఫైనర్లు, రీటైల్ వ్యాపారులకే లాభాలు వస్తున్నాయన్న మంత్రి ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నల్లగొండ జిల్లాలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాదాపు 70,000 రూపాయలను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లాలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. దాదాపు 70,000 రూపాయలను సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను నేను, డబ్బులు ఇవ్వడానికి 70,000 నా కంప్లైంట్ దగ్గర లేవు. ఒకటి తర్వాత ఆయనకు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంటే కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. ఓకే, ఇది ట్రాప్ కాదు, అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ట్రాప్ కాదు. మా కస్టడీలో ఉన్నాడు. చెత్తా చెదారంతో నిండిన వరంగల్ మడికొండ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఖాళీ అవుతోంది. డంపింగ్ యార్డ్లో 37 కోట్లతో బయోమైనింగ్ ద్వారా చెత్తను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. వారం రోజుల్లో 3,75,000 టన్నుల చెత్తను శుద్ధి చేశారు. దీంతో వ్యర్థాలతో నిండిపోయిన 17 ఎకరాల స్థలం పూర్తిగా ఖాళీ అయింది. మరో 4 లక్షల టన్నులు ఉండగా త్వరలో బయోమిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్తున్నారు అధికారులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 2.5 లక్షల ఇండ్లు, 11 లక్షల జనాభా ఉంది. రోజు 450 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఈ చెత్తనంతా మడికొండ, రాంపూర్ గ్రామాల సమీపంలోని 32 ఎకరాల్లో ఉన్న కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కుకు తరలిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్లో గతంలో చెత్త ప్రాసెసింగ్ కు సరైన వసతులు లేక దాదాపు 7 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయాయి. రాను రాను ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో చెత్త శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు అధికారులు. దీంతో డంపింగ్ యార్డ్లో వ్యర్థాలు తొలగిపోయి ఖాళీ స్థలం అందుబాటులోకి వచ్చింది. డంపింగ్ యార్డ్లో 37 కోట్లతో బయోమైనింగ్ యంత్రాలను అమర్చారు అధికారులు. చెత్త ప్రాసెసింగ్ కు టెండర్లు పిలవగా కోయంబత్తూరుకు చెందిన లీప్ ఎకోటెక్ సొల్యూషన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ కంపెనీ వారం రోజుల్లో 3,75,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్ పూర్తి చేసింది. చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించారు. 40% చెత్తను ఎరువుగా మార్చారు. కానీ ఆ ఎరువును తీసుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఆ ఎరువునంతా నగరవాసుల అవసరాలకు తరలించారు. చెత్తను శుద్ధి చేయడంతో 17 ఎకరాల స్థలం ఖాళీ అయింది. చెత్తా చెదారంతో చాలా ఇబ్బంది పడ్డామన్నారు స్థానికులు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ, ఘాటు, దుర్వాసనలతో అవస్థలు పడ్డామన్నారు. చెత్త సమస్యపై ఆందోళనలు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి బయోమైనింగ్ మెషిన్లతో చెత్త తొలగించడం సంతోషకరమని తెలిపారు. అయితే ఇంకా పెద్ద మొత్తంలో చెత్త ఉందని అదంతా కూడా తొలగించేలా చూడాలని కోరుతున్నారు పబ్లిక్. మడికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా మేము ఎన్నోసార్లు చెప్పుకోవడం, ఎంతోమంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కమిషనర్లకు, మేయర్లకు, ప్రతి ఒక్కరు కలెక్టర్లకు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం వల్ల అధికార యంత్రాంగం ఎంతో కొంత కదిలి ఒక 17 ఎకరాల వరకు బయోమైనింగ్ చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మేము క్లీన్ చేసామని ఈరోజు మేము కూడా సంతోషిస్తాము. ఇంకా దగ్గర అక్కడ 5-6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడే నిల్వ ఉన్నది. కాబట్టి దయచేసి ఎంత త్వరగా మీరు ఆ బయోమైనింగ్ చేస్తూ అది క్లీన్ చేస్తూ ఇక్కడి నుంచి చెత్తను, మహానగరం నుంచి వచ్చే చెత్తను మీరు ఇక్కడికి రాకుండా ఆపండి. జీడబ్ల్యూఎంసీ అధికారులు డంపింగ్ యార్డ్ ప్రక్షాళన స్పీడప్ చేయాలంటున్నారు లోకల్స్.
ఓవైపు బయో మైనింగ్తో కొంత చెత్త క్లియర్ అవుతుంటే మరోవైపు రోజు రోజుకు 4 లక్షల టన్నులకు పైగా కొత్త చెత్త పోగవుతుందన్నారు. చెత్త శుద్ధీకరణ, సేకరణ ఒక్కటే స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై ఫోకస్ చేసి చెత్త నిల్వ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మడికొండ రాంపూర్ మధ్యలో పెట్టినటువంటి డంపింగ్ యార్డ్లు దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డు నాగరాజు గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు 3 నెలలు తీసేస్తానని హామీ ఇచ్చారు. కొంత రీసైక్లింగ్ జరుగుతున్నప్పటికీ మళ్ళీ 64 డివిజన్లు చెత్త వచ్చి అక్కడ వేయడం వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ రీసైక్లింగ్ జరిగే అటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా వచ్చే చెత్తను మడికొండ డంపింగ్ యార్డ్ కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని మేము బతకాలంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ను మాకు త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. సరే, వాళ్ళు అవుతున్నది అంటున్నారు కానీ కొంతవరకే అవుతున్నది కాబట్టి స్పీడప్ చేసి త్వరగా వర్క్ చేసి అది కంప్లీట్గా దాన్ని రీసైక్లింగ్ అనేటువంటిది పూర్తిగా చేస్తే బాగుంటుంది. కాబట్టి 22 ఎకరాలు 17 ఎకరాలు అయింది అనేది చెప్తున్నారు కానీ ఇంకా 17 ఎకరాల పైగా ఉంది. అది మళ్ళీ వచ్చేసే 66 డివిజన్ల చెత్త వస్తున్నది. ఆ రీసైక్లింగ్ కంటే ఎక్కువగా వచ్చేస్తున్నది. దాన్ని కొంత వేరే సైడ్ డైవర్ట్ చేసుకుంటూ దీన్ని రీసైక్లింగ్ చేస్తే బాగుంటుంది. మడికొండ డంప్ యార్డ్ లో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అధికారులు. ప్రతిరోజు 20 టన్నుల చెత్తను రీసైకిల్ చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ గా మారుస్తామని చెప్తున్నారు. రాంపూర్ డంప్ యార్డ్ యొక్క సమస్యలు ఈ ప్రజల నుంచి వినతి వచ్చింది. ఆ వినతి ప్రకారం కమిషనర్ మేడం గారు, మేయర్ మేడం గారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఆల్రెడీ బయోమైనింగ్ జరుగుతుంది. ఏదైతే బయోమైనింగ్ 3,50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి బయోమైనింగ్ చేశారు. మనకు దాదాపు అప్రాక్సిమేట్లీ 17 ఎకరాస్ ల్యాండ్ కూడా వాళ్ళు రిక్లైమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇంకా లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో మేయర్ గారు కంపల్సరీ టెండర్ కాల్ఫర్ చేశారు. మేయర్ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త కమిషనర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి దీని మీద టెండర్ ప్రాసెస్కి నోటీస్ ఇవ్వని చెప్పేసి కన్సర్న్ మన ఎస్సీ గారికి ఈ గారికి చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి డంప్ కూడా మేము ఏవైతే మేము గార్బేజ్ కలెక్షన్ చేసుకొని మనం అక్కడ డంప్ చేస్తున్నామో దాన్ని కూడా మినిమైజ్ చేయడానికి మేము బయోమిథనైజేషన్ ప్లాంట్స్ కావచ్చు, విండో కాంపోస్ట్ యూనిట్స్ కావచ్చు, సోర్స్ సెగ్రిగేషన్ కావచ్చు, అదర్ ప్లాస్టిక్ రెడ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా వీటి మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మార్పులో కూడా గార్బేజీ మినిమైజ్ చేయడానికి డంప్ యార్డ్ కూడా ప్రయత్నం చేస్తాం. డంపింగ్ యార్డ్లో చెత్త పేరుకుపోకుండా చూడాలంటున్నారు పబ్లిక్. లక్షల టన్నుల్లో చెత్త పేరుకుపోయి గాలి, నీరు కలుషితమై అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ పరిస్థితి రాకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ చారిత్రాత్మక గడికోట విల్లు విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. అక్కడ శిక్షణ పొందిన వారు విల్లు ఎక్కు పెడితే పథకాలు రావాల్సిందే. 18 ఏళ్లుగా ఎంతో మంది నిరుపేద యువతలు ఆర్చరీ ట్రైనింగ్ పొంది గుర్తింపు సాధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఆ కోట ఇప్పుడు శిక్షణా కేంద్రంగా మారింది. కామారెడ్డి జిల్లాలో దోమకొండ కోటకు ఎంతో ప్రత్యేకత ఉంది. అతి పురాతన కోటగా చెప్పుకునే దోమకొండ పోర్టు గత 18 ఏళ్లుగా ఆర్చరీ ట్రైనింగ్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇది ఒక వేదికగా నిలుస్తోంది. దోమకొండ విలేజ్ పోర్ట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్చరీలో క్రీడాకారులు రాణిస్తున్నారు. గత 18 ఏళ్లుగా దోమకొండ గడికోటలో ఉచితంగా ఆర్చరీ శిక్షణ ఇస్తూ ఇక్కడి క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ పొందిన ఎంతో మంది జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేయబడింది. 5 స్టేట్స్ ఆడాను, 1 నేషనల్ ఆడాను. మాకు ఎక్విప్మెంట్స్ స్పాన్సర్ చేసేది అనిల్ కామినేని సార్. ఆయన మా సార్ మాకు చాలా మంచిగా చెప్తారు, ప్రాక్టీస్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. రోజు డైలీ 7 నుంచి 8:30 వరకు ఉంటుంది. డైలీ 20 మెంబర్స్ వస్తాం మేమందరం. దోమకొండ గడికోట వంశస్థులు కామినేని అనిల్ ఏర్పాటు చేసిన దోమకొండ విలేజ్ పోర్టు డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా దోమకొండ గడికోటలో ఆర్చరీ క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కోల్కతాకు చెందిన ప్రతాప్ దాస్ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 500 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయంగా నిర్వహించిన 70 పోటీల్లో, అంతర్జాతీయంగా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను 6 నేషనల్స్ ఆడాను, 10 స్టేట్ మీట్స్ ఆడాను. మెడల్స్ 2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్. 2028లో నాకు గోల్డ్ మెడల్ రావాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. షోర్ వస్తుంది.
నేను ఇప్పుడు MCA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడ గత 11 ఏళ్ళుగా అంటే 2013 నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నేను 31 నేషనల్స్, 1 ఇంటర్నేషనల్ ఆడాను. నాకు నేషనల్స్ 2 సిల్వర్ మెడల్స్, స్టేట్లో 26 పైగా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్స్ అండ్ ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాము. 2028 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మా శిక్షణ రోజు ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ రోజు 20 మందికి పైగా ప్రాక్టీస్ చేస్తాము రెగ్యులర్గా. దోమకొండ గడికోటలో ఉచితంగా శిక్షణ పొందిన 100 మంది క్రీడాకారులు ఎన్నో పతకాలు పొందినట్టు తెలిపారు సీనియర్ క్రీడాకారులు. వారిలో 4 స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్చరీయే కాకుండా మహిళలకు కుట్టు మిషన్లో, విద్యార్థులకు క్రికెట్లో సైతం నిపుణులను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. అంటే మా గోల్ని ఊహించుకుంటూ మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. మేము ఇక్కడ డైలీ నియర్లీ 20 మెంబర్స్ దాకా ప్రాక్టీస్ చేస్తాం. మా 20 మెంబర్స్ దాకా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా మంచి కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తూ మంచిగా డైలీ ప్రాక్టీస్ చేస్తాం. నేను ఇప్పటిదాకా 2 నేషనల్స్ ఆంధ్రాలో, 2 గుజరాత్లో, 1 రాజస్థాన్ జైపూర్లో బ్రాంజ్ మెడల్ అందింది నాకు. కామినేని అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 500కు పైన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు ఆర్చరీ కోచ్ ప్రతాప్ దాస్. అందులో చాలా మంది క్రీడాకారులు జాతీయంగా, అంతర్జాతీయంగా నిర్వహించిన ఆర్చరీ పోటీలో పాల్గొని బంగారు, కాంస్య పతకాలు సాధించారన్నారు. ప్రస్తుతం 20 మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. 1980 हम दोनों एक साथ ही खेला. उन्होंने भी चाहता है जो हमारा गाँव भी आर्चरी ट्रेनिंग हो, हमारा बच्चा स्टेट, नेशनल, इंटरनेशनल में खेले. इस हिसाब से हमको इधर बुलाया. मैं ट्रेनिंग स्टार्ट किया 2007 से. अभी तक 500 से ज़्यादा आर्चर मैं ट्रेनिंग दे चुका. इधर से हमारे आसपास गाँव से भी थोड़ा कुछ आर्चर आता है. 70 मेंबर एक ग्राउंड से नेशनल खेला, इसमें से एक इंटरनेशनल खेला. इधर का कुछ 2-3 साल से इधर CM कप हुआ. वहाँ से हमारा लास्ट ईयर हमारा के सिंधुजा गोल्ड मेडल मिला. इस साल वो सिल्वर ब्रोंज मेडल मिला. CM कप का स्लोगन है रूरल टू ग्लोबल. वो चीज़ ऑलरेडी हम लोग अचीव किया, कारण हमारा बच्चा रूरल से ग्लोबल तक पहुँच चुका है. 2028లో నిర్వహించే ఒలింపిక్ పోటీల్లో దేశం తరపున పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్ష్యమంటున్నారు క్రీడాకారులు. గ్రామీణ ప్రాంత యువతులకు చారిత్రాత్మక దోమకొండ కోట ఆర్చరీ శిక్షణా కేంద్రంగా నిలుస్తుందంటున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, భీంపూర్ మండలాల్లో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. భీంపూర్ మండలంలోని కరంజీటీలో పీర్లను ఊరేగించారు. తాంసీ మండలం వామన్ నగర్లో మొహరం వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనం. పీర్లకు బెల్లం, పుట్నాలు, మలీదా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్ల ఊరేగింపులు, గుండం ఆటలు, మొక్కులు చెల్లింపులతో పీర్ల ప్రాంగణం దగ్గర కోలాహలంగా మారింది. మహిళలు గుండం ఆట ఆడుతూ మొహరం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 10 రోజులు గుండమాడి మంచిగా కార్యక్రమం జరుపుకుంటాం. అందరం కలిసి ఊరిలో మేమందరం గుండమాడు సవారీ గురించి దూరంకి వెళ్ళి బాబా భక్తులు అందరూ వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని అందరూ చల్లగా ఉంటాం. మళ్ళీ పెడతాము, మంచిగా చారతులు చేస్తాము. ఊళ్ళో అందరం కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటాము. అందరం ఘనంగా మంచి పండుగ జరుపుకుంటాం. పిల్లలు జిల్లలు అంతా సుఖంగా. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడం, అధికారులు వాటిని స్వీకరించడం వరకే సరిపెడుతున్నారు. ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లా మండల స్థాయి అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకువెళ్లేందుకు కలెక్టరేట్కు వచ్చేవారికి నిరాశ ఎదురవుతుంది. వచ్చి వెళ్లడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదుదారులు. మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను ఎన్నో సమస్యల మీద అప్లికేషన్ ఇచ్చినాం.
మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఏదో ఇచ్చినంత మాత్రాన తీసుకుని మనం తీసుకొని వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఒక పక్క వారేసుడు తప్ప అది పని అయింది లేదు. మరి ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే, పై అధికారులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 443 ఫిర్యాదులు ప్రజావానికి రాగా అందులో 187 సమస్యలు పరిష్కరించారు. ఇక మిగతావి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఏదైతే చాలామంది ప్రతి ప్రజావాణిలో కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ సమస్యలు విన్నపించుకోవడానికి ప్రజావానికి రావడం జరుగుతుంది. అనేక సమస్యల మీద వాళ్ళు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ దరఖాస్తు చేసుకున్నాక మళ్ళీ ఆ సమస్య పరిష్కారం అవుతుందా అంటే అది ఇచ్చినటువంటి లెటర్ ఏ చెత్త కుప్పలు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సంబంధిత శాఖల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు జనం. కానీ ఇక్కడ కూడా నిరీక్షణ తప్పడం లేదనే విమర్శలున్నాయి. పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ప్రజావానికి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అది కాజాలు తీసుకుంటే కానీ ఒక కాజా తీసుకొని పని చేసిన లేరు. అచ్చుకుంటా బతిలాడుకుంటూ పోతున్నా. ఇవరకు ఇప్పుడు నా 10 ఏళ్ళ తిరిగి ఇవాళ మాత్రం పట్టించుకోలేదు. అత్తనం పోతాను అచ్చుకునే కూడా అత్త ఉంటారు, అచ్చులే బతుకులేదు. ఇప్పటికీ 4 వంట వచ్చిన అని అత్త పోంటారా చేయలేదు, తీసుకోలేదు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రతి సోమవారం వీటిపై సమీక్షిస్తున్నారు. కొన్ని శాఖలు తమ పరిధిలోని అర్జీలను త్వరగా పరిష్కరిస్తే మిగిలిన శాఖల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఫిర్యాదుదారులు. ప్రజావానికి వచ్చే వారిలో కొంతమంది తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగిలిన వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత దరఖాస్తులు తమ వెంట తీసుకువెళ్తున్నారు. ఈ భూమి గురించి గతంలో చాలాసార్లు ప్రజావాణిలో కానీ సంబంధిత ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు మాకు ఆ భూమిపై ఎటువంటి హక్కు కల్పించలేదు. భూమి మీద మాకు హక్కు కల్పించగలరని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ఆన్లైన్లో నమోదు చేయిస్తే నంబర్ ఆధారంగా సమస్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వీలుంటుంది. దరఖాస్తుదారులకు ఈ విషయంపై అవగాహన లేక అధికారులకు అర్జీలు సమర్పించి వెళ్తున్నారు. గవర్నమెంట్ భూమి కాస్ట్ చేసుకుంటున్నాము. దానికి ఇప్పటి వరకు ఎలాంటి పట్టాలు ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగినాము. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఇస్తే ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రజావానికి కొన్ని సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. భూ సమస్యలు, సామాజిక పింఛన్లు, క్షేత్రస్థాయి యాంత్రాంగంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులు, భూసేకరణ సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ శాఖల రుణాలు, దివ్యాంగుల సమస్యలు, నిరాధారణకు గురవుతున్న వృద్ధులు ఇలాంటి అంశాలపైనే ప్రజావానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజావానికి వచ్చే దరఖాస్తుదారుల పరిష్కారం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరింత సీరియస్గా దృష్టి సారించాలని కోరుతున్నారు ఫిర్యాదుదారులు. తమకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కరీంనగర్కు కొత్త మాస్టర్ ప్లాన్ రాబోతోంది. నగరంతో పాటు చుట్టుపక్కల 70 గ్రామాలకు మేలు కలిగేలా కొత్త ప్రణాళిక రూపొందించారు సుడా అధికారులు. కొత్త ప్రణాళిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఇప్పటికే అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. వచ్చిన అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని ఫైనల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతికి పంపనున్నారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత కొత్త ప్లాన్ అమలు చేయనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో త్వరలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కానుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా 2041 విజన్తో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు 3 నెలల కిందట నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 28 వరకు రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకున్నారు. నగరంలో ప్రతి 20 ఏళ్లకోసారి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉండగా 6 ఏళ్లుగా దీనిపై కసరత్తు జరిగింది. ఇటీవలే కరీంనగర్ మున్సిపాలిటీతో పాటు సుడాలో కొత్తగా విలీనం చేసిన 70 గ్రామాలను పరిగణలోకి తీసుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. కరీంనగర్లోని వివిధ ప్రాంతాలను జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు ఆఫీసర్లు. ఈ ప్రణాళికలో విలీన గ్రామాల్లో వ్యవసాయ భూములను సులువుగా నివాస ప్రాంతాలుగా మార్చుకోవడానికి వీలు కల్పించారు. 40 ఫీట్ల రోడ్ల వెంబడి ఉన్న భూములను మిక్స్డ్ ల్యాండ్ గా చూపించారు. రోడ్ల విస్తరణ, మెయిన్ రోడ్లకు ఇరువైపులా ఉన్న బిల్డింగ్లను, టవర్ సర్కిళ్ల ప్రాంతాలను కమర్షియల్ జోన్ గా గుర్తించారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల సమీప భూములను FTL బఫర్ జోన్లుగా విభజించారు. 200 ఫీట్ల వెడల్పు, 138 కిలోమీటర్ల పొడవున ORR నిర్మించాలని నిర్ణయించారు. ఈ రింగ్ రోడ్ ఏదైతే బైపాస్ ఏదైతే ఆల్రెడీ NH నడుస్తూ ఉందో దాన్నే మేము తీసుకోవడం జరిగింది. వరంగల్ రోడ్ నుంచి
చొప్పదండి రోడ్డు, అదేవిధంగా జగిత్యాల రోడ్ వరకు. జగిత్యాల రోడ్ వరకు మాత్రం అక్కడి నుంచి మాత్రం వెలిశాల మీదుగా గట్టుబోత్కూరు మీద నుంచి బావుపేట వరకు అదొక రింగ్ రోడ్ తీసుకున్నాము. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే వెంకట్రావుపల్లి దాన్ని లింక్ చేసుకొని పొత్తూరు బ్రిడ్జి మీదకి వెళ్ళి చక్కగా కాశీంపేట మీదకి వెళ్ళి గుండ్లపల్లి వేరే విధంగా గుండ్లపల్లి నుంచి కొంచెం ముందుకు వచ్చి నుస్లాపూరు నుంచి పొరండ్ల మన్నెంపల్లి మీదుగా చెంజర్ల పోయే విధంగా. అంటే ఇప్పుడు వరంగల్ వెళ్ళాల్సినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అలుగునూరు దాకా రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే డైవర్షన్ ఆ నుంచి అటు వెళ్ళిపోవచ్చు. లేదంటే ఆ నుంచి మళ్ళీ చక్కగా చొప్పదాన్ రోడ్డు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు ఇటు జగిత్యాల రోడ్డు పోవాలనుకున్న వాళ్ళు ఇట్లకెళ్ళి వచ్చి వెంకట్రావుపల్లి మీదుగా చక్కగా వెలిశాలకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అంటే కరీంనగర్ సిటీకి ఎటువంటి హెవీ వెహికల్స్ కానీ తర్వాత మిగతా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇదంతా ఇక్కడెక్కడ బైపాస్ చేయడానికి ఏర్పాట్లు చేసినాం. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై 90 రోజుల్లో 30కి పైగా అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు అధికారులు. వీటిలో స్థల మార్పిడి, ఓఆర్ఆర్ నిర్మాణంపైనే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఓఆర్ఆర్ నిర్మిస్తే వ్యవసాయ భూములు ముంపుకు గురవుతాయని రైతుల అభ్యంతరం తెలిపారన్నారు. అవి పరిశీలించి వీలైన వాటిని పరిష్కరించడం లేదంటే సదరు రైతులతో మాట్లాడి ముందుకెళ్తామని చెప్పారు. ఫైనల్ ప్లాన్ తయారు చేసి సర్కారుకు పంపుతామన్నారు. ఎక్కడన్నా అవసరం ఉన్న దగ్గర రోడ్లు కూడా ప్రతిపాదించి చేయడం జరిగింది. ఆ రోడ్లను కూడా రాబోయే రోజుల్లో తీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రింగ్ రోడ్లో కూడా పూర్తి స్థాయిలో నాలుగు వైపులో ఉన్నటువంటి రింగ్ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి ఆ రింగ్ రోడ్లను మేము ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి కూడా బడ్జెట్ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వం కేటాయించినప్పుడు ఆ సిటీలకు ట్రాఫిక్ రాకుండా ఏ రోడ్ నుంచి ఆ డైవర్షన్ వెళ్ళిపోయే విధంగా భారీ వాహనాలు కూడా ఆ బైపాస్ రోడ్ల వెళ్ళిపోయే విధంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారమే రేపు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మాస్టర్ ప్లాన్ అనేది కరీంనగర్కు రేపు ఒక దిక్సూచిగా ఇలా రాష్ట్రంలో 3వ పెద్ద నగరంగా ఉన్నటువంటి కరీంనగర్కు రేపు ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి జరగడానికి ఇది ఒక దిక్సూచిగా పనిచేస్తామని చెప్తాం. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాలిటీలో 66 డివిజన్లు, సుడా పరిధిలో 20 మండలాలు, 71 గ్రామాలు ఉన్నాయి. నగర విస్తీర్ణం 65.33 చదరపు కిలోమీటర్లు. నగర జనాభా 3.5 లక్షలు. సుడా పరిధి 527.29 చదరపు కిలోమీటర్లలో ఉండగా 4,59,000 జనాభా ఉన్నారు. ఇప్పటి వరకు నగరంలో 1997 నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా నగర విస్తీర్ణానికి పాత ప్లాన్ అనుగుణంగా లేక ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే తాము ఇప్పటి నుంచి 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు అధికారులు. ఇప్పుడు గతంలో 30 ఫీట్ల రోడ్డు ఉన్నదాన్ని 60 చేసాం, 50 చేసారు, 60 చేసారు. కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ముందుకు వచ్చిన ఇళ్లను అప్పుడున్నటువంటి అవసరాలు ట్రాఫిక్ను బట్టి ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత 20 సంవత్సరాలు జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము రోడ్లు వెడల్పు చేసిన తప్ప ఉన్నదాన్ని ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు వెడల్పు ఎక్కడైతే అవసరమో దాన్ని పెట్టినాం. రేపు రాబోయే రోజుల్లో దాని ప్రకారం పర్మిషన్లు వస్తాయి. గతంలో ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు తీసుకొని కొంతమంది బ్లాక్ మెయిలర్స్ కూడా ఆ పర్మిషన్ మీద ఛాలెంజ్ చేసి కోర్టు నుంచి కూడా డిమాలిష్ తీసుకొచ్చి బెదిరించినటువంటి పరిస్థితులు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక రాబోయే రోజులు ఇట్లాంటివి ఉండేవి. ఒక సిస్టమేటిక్గా మాస్టర్ ప్లాన్ ప్రకారం కనుక పర్మిషన్ తీసుకుంటే వాళ్ళని ఇంకా ఇవ్వడం అనడానికి లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ కోసం 2 ఏళ్ల క్రితమే ప్రైవేట్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విధానంలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపట్టారు. రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లు, రోడ్లు, భవనాల ఎత్తు, మురుగునీటి కాలువలు, ప్రభుత్వ స్థలాలతో పాటు పలు వివరాలతో బేస్ మ్యాప్ తయారు చేశారు. కరీంనగర్ నగరానికి, సుడా పరిధికి కలిపి రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే త్వరలోనే పబ్లిక్ హియరింగ్ నిర్వహించి దీన్ని అమలు చేయనున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన జగదేవ్పూర్ కాంగ్రెస్ నేతలు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాసరెడ్డి. కష్టకాలంలో పార్టీని కాపాడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ఆడపిల్ల రక్షణ కోసం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది బత్తుల బ్రదర్ ఫౌండేషన్. లింగ సమానత్వం కోసం కృషి చేస్తోంది ఫౌండేషన్. ఆడపిల్ల పుడితే ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ చేస్తోంది మహబూబాబాద్ జిల్లాలోని బత్తుల బ్రదర్ ఫౌండేషన్.
ఆడపిల్లల కుటుంబ సభ్యులు బత్తుల బ్రదర్ ఫౌండేషన్ను అభినందిస్తున్నారు. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న రోజులివి. ఆడపిల్లలపై వివక్షత గ్రామీణ స్థాయిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఆడపిల్ల అని తెలిస్తే వదిలించుకుంటున్నారు. జన్మించిన తర్వాత తెలిస్తే కొంతమంది చెత్త కుప్పల్లో వదిలేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి రోజుల్లో లింగ సమానత్వం కోసం, ఆడపిల్ల రక్షణ కోసం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది మహబూబాబాద్ పట్టణంలోని బత్తుల బ్రదర్స్ ఫౌండేషన్. మహబూబాబాద్ మున్సిపల్ పట్టణంలో ఆడపిల్ల పుడితే చాలు ఆ కుటుంబానికి 10,000 రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ చేస్తోంది బత్తుల బ్రదర్ ఫౌండేషన్. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను అందజేశారు బత్తుల కృష్ణ యాదవ్. దీంతో ఆడపిల్ల పుట్టిన ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నవంబర్ 11, 2024లో మా యొక్క బత్తుల బ్రదర్స్ సేవా సంస్థ మొదలు చేయడం జరిగింది. 14వ వార్డులో దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. ఎవరైనా చనిపోతే పేదవాళ్ళు చనిపోతే ఒక కింట బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఎంతోమంది వీరవనితలు, ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అటువంటి యుద్ధ భూములలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ప్రథమంగా మహిళలు ఎక్కువ ఉన్నారు. ఝాన్సీ లక్ష్మి అయితేంటి, చాకలి ఐలమ్మ గారు అయితేంటి, వీరవనితలు చనిపోయినటువంటి ఈ భూమి మీద ఆడపిల్లలు పుట్టకుండా భ్రూణ హత్య చేయడం జరుగుతుంది. చాలా దారుణమైన ఆలోచించి ఈ సమాజానికి మా వంతు ఎంతో కొంత సమాజానికి మా మెసేజ్ పంపుదాం అనే సంకల్పంతోనే ఈ యొక్క బత్తుల బ్రదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. బత్తుల బ్రదర్ ఫౌండేషన్ పట్ల ఆడపిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో డిపాజిట్ ఫిక్స్డ్ చేశారు బత్తుల బ్రదర్ ఫౌండేషన్ నిర్వాహకులు. ఆడపిల్ల పుడితే భయపడకండి అంటూ ఆ సంస్థ సభ్యులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. పేద ప్రజలు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి క్వింటా బియ్యం కూడా ఉచితంగా అందజేస్తోంది బత్తుల బ్రదర్ ఫౌండేషన్. ఈ కార్యక్రమాలను చూసి స్థానిక పట్టణ ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. సమాజంలో ఆడపిల్ల పుడితే ఖర్చులు అధికంగా ఉంటాయని పలువురు తల్లిదండ్రులు భావిస్తుంటారు. పెళ్లి కానుకలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతాయని మరికొంతమంది అనుకుంటుంటారు. అయితే బత్తుల బ్రదర్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి 10,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంపై పలువురు అభినందిస్తున్నారు. పేరుకే పెద్ద మున్సిపాలిటీ, కానీ అక్కడ ఎన్నికల నగారా మోగడం లేదు. ఓవైపు న్యాయస్థానం పంచాయతీ ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ మున్సిపాలిటీ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న పాల్వంచ, భద్రాచలం పట్టణాల్లో ఈసారి ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయింది. పాల్వంచ, కొత్తగూడెం కలిపి కార్పొరేషన్గా ఏర్పడడం, భద్రాచలాన్ని మండల పరిషత్తుగా గుర్తించడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. అయితే అనేక ఏళ్లుగా ప్రశ్నార్థకంగా మనుగూరు మున్సిపాలిటీ ఎన్నికలపై స్పెషల్ రిపోర్ట్. ఓటు వేసి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలన్న మనుగూరు పట్టణ ప్రజల కళ నెరవేరటం లేదు. మనుగూరు పట్టణాన్ని మున్సిపాలిటీలుగా గుర్తిస్తూ 2005లో ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పట్లో కొందరు గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఏళ్ల తరబడి ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, స్థానికులు, నాయకులు చొరవ తీసుకోకపోవడంతో ఇక్కడ ఎన్నికలు జరిపే వీలు లేకుండా పోయిందంటున్నారు లోకల్స్. దశాబ్దాలుగా ఎన్నికలు జరగక తాము వెనుకబడిపోతున్నామని, తమ రాజకీయ ఎదుగుదల నిలిచిపోయిందని చెప్తున్నారు స్థానికులు. ఎన్నికలు నిర్వహిస్తే కొత్త నాయకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక నాయకులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనకు పంచాయతీ ఉన్నప్పుడు పంచాయతీలో మనకు అనేక రకాలుగా వార్డు మెంబర్స్, సర్పంచి ఇలా ఉండటం వల్ల మనకి గ్రామాలలో అభివృద్ధి పనులు జరిగినవి. ఇప్పుడు దాన్ని పూర్తిగా గ్రామ పంచాయతీగా చేసి దానికి ఎలక్షన్స్ పెట్టాలని మా అభిప్రాయం. అలాగే లేకపోతే దాన్ని పూర్తిగా మున్సిపాలిటీగా మార్చైనా, మున్సిపాలిటీగా పెట్టైనా పాలకవర్గం ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని మా అభిప్రాయం. ఎన్నికలు లేక స్థానిక నాయకులు పదవులకు దూరం అవుతున్నారంటున్నారు పబ్లిక్.
ఎన్నికలు పెడితే ప్రోటోకాల్ హోదా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని అగ్రనేతలకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదంటున్నారు. మహిళలు కూడా రాజకీయాల్లో వెనుకబడిపోతున్నారని చెప్తున్నారు. మనుగూరు అభివృద్ధి దినదిన తగ్గిపోతా ఉంది తప్ప పెరగట్లేదు. ఇదే తరుణంలో ఇన్కమ్ ట్యాక్స్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి లేదు, పాలక మండలి లేదు. ఇప్పటికైనా ఎన్నికలు మనుగూరుకి ఎన్నికలు మున్సిపాలిటీని రద్దు చేస్తారా, ఎన్నికలు పెడతారా అనేది గవర్నమెంట్ చెప్పాలి. లేని పక్షంలో ప్రజలలో ఇంకా అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంది అని అయోమయంగా ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని తెలియపరుస్తా ఉన్నాను. మనుగూరు పట్టణంలో 50,000 పైచీలకు జనాభా ఉంటుంది. మున్సిపాలిటీగా మార్చినప్పుడు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని 13 గ్రామాలను విలీనం చేశారు. వీటిని తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మున్సిపాలిటీలో విలీనంతో ఉపాధి హామీ పథకానికి దూరమయ్యామని, పన్నుల భారం పెరిగిందని చెప్తున్నారు స్థానికులు. ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీ కన్నా ఎన్నికలు జరిపించాలా, లేకపోతే గ్రామ పంచాయతీ కన్నా ఏర్పాటు చేస్తే గత 20 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉన్నది. మున్సిపాలిటీ కూడా సరైన నిధులు లేక పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ మరి అధికారులు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మున్సిపాలిటీగా ప్రకటించి మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి అనేది చేయాలా, లేకపోతే గ్రామ పంచాయతీగా మనుగూరు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఎన్నికలు జరిపి తొందరలో దానికి ఒక పాలకవర్గం ఏర్పాటు చేసినట్లయితే పంచాయతీలో అభివృద్ధి అయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని, ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతున్నారు మనుగూరు ప్రజలు. పులుల అభయారణ్యంపై ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారు. కుమ్రంభీం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పులుల సంరక్షణ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 49ని రద్దు చేయాలన్నారు. లేదంటే సమరానికి సిద్ధమంటున్నారు పుడమి బిడ్డలు. కుమ్రంభీం జిల్లాలో పులుల అభయారణ్యంపై వివాదం ముదురుతోంది. కుమ్రంభీం పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సర్కార్ 49 జీవోను జారీ చేసింది. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఏరియా 336 గ్రామాల పరిధిలోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో మహారాష్ట్రలోని తాడోబా, అంధారి అభయారణ్యం నుంచి పులులు వస్తున్నాయి. దీంతో కుమ్రంభీం జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్లో పులుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు అధికారులు. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆదివాసీలు. అడవిని తమ నుంచి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కుమ్రంభీం జిల్లాలో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు ఆదివాసీలు. అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నుంచి అడవిని దూరం చేయడానికి పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే జీవో 49ని రద్దు చేయాలని రాస్తారోకోలు చేశారు. అయినప్పటికీ సర్కార్ నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు అడవి బిడ్డలు. 14న అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ కార్యాలయాలు, ఎఫ్ఆర్ఓ కార్యాలయాలకు ఇవాళ తీర్మానాలు చేసిన కాపీలను సమర్పించడం, 21 తారీఖు నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా 28 తారీఖు నాడు కుమ్రంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాను నిర్వహించడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఏదైతే 49 జీవో తీసుకొచ్చి ఇవాళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలను కలిపి ఒక కన్జర్వేషన్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 600 కోట్లను కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఉట్నూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని ఆదివాసీల సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా చేస్తామని హెచ్చరించారు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత సుందరమైన రహదారి 44వ రహదారి. జిల్లాలో డోలారా నుంచి ప్రారంభమై నిర్మల్ జిల్లాలోని సోన్ వరకు ఉంటుంది నేషనల్ హైవే. జాతీయ రహదారి మార్గం మొత్తం అడవుల నుంచి కొనసాగుతోంది. వర్షాకాలంలో అడవుల అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆకాశాన్ని తాకే చెట్లు, అల్లుకున్న పొదరిల్లులు, ఎటు చూసినా ప్రకృతి మనోహరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అద్భుతమైన ప్రకృతి అందాలు చూసి
వాహనదారులు మురిసిపోతున్నారు. సుందరమైన ప్రాంతాల దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు వాహనదారులు. ఆదిలాబాద్ జిల్లాలోని NH44 పై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. సుందరమైన రహదారి 44వ జాతీయ రహదారి. పచ్చని చెట్లే తోరణాలై స్వాగతం పలుకుతున్నాయి. పూల వర్షం కురిపిస్తున్నాయి. ఆ అందాలను చూసి వాహనదారులు మురిసిపోతున్నారు. ఈ మార్గం గుండా వెళ్తుంటే ఒక స్వర్గధామం, అందాల స్వర్గధామం ఏ విధంగా ఉంటుందో అలాంటి అనుభూతి కలుగుతుంది. ఆఫ్రికా అడవుల్లో ఎలాంటి అందం ఉంటుందో ఇక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలాంటి అందం కనిపిస్తుంది. ముఖ్యంగా అడుగు తీసి అడుగు వేస్తే ఒక అందం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపే మార్గం. ఈ మార్గం నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా వర్షాకాలం సీజన్లో ఏ విధంగా ఒక తెలంగాణ కాశ్మీర్గా ఈ ప్రాంతాన్ని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో వెళ్ళే మార్గంలో అక్కడక్కడ వన్యమృగాలు ఏవైతే దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా నెమళ్ళు కూడా అక్కడక్కడ ఒక నృత్యం చేస్తుంటాయి. 44వ జాతీయ రహదారి గుండా ప్రయాణం చేస్తుంటే సాధారణంగా వ్యక్తి జీవితంలో ప్రయాణం అనేటువంటిది ఎంత ఆనందానుభూతులతో ఎంత హ్యాపీగా జరగాలని కోరుకుంటాడో ఆ ఆనందానుభూతి అంతా కూడా ఈ రోడెంబడి వెళ్తుంటే మాకు కలుగుతుంది. ముఖ్యంగా చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణులు, ఏపుగా పెరిగినటువంటి టేకు చెట్లు, మద్ది చెట్లు, తర్వాత రేల చెట్లు, రకరకాల పూలతో కనివిందు చేసేటువంటి దృశ్యాలను చూస్తుంటే ప్రయాణము ఒక కాశ్మీర్ లోయలో ప్రయాణం చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్డు వెంబడి వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న సెలయేర్లు కానీ ఆ సెలయేర్ల సవ్వడంతా కూడా వీణుల విందుగా ఉండి ఒక మ్యూజిక్ ఏదైతే జల సవ్వడి వస్తుందో ఆ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేటువంటి అనుభూతి ప్రయాణికులకు కలుగుతుంది. కాబట్టి అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ రహదారి వెంబడి ప్రయాణించేటువంటి ఏ ప్రయాణికునికైనా కూడా అదే అనుభూతి కలుగుతుందని మేము భావిస్తాం. మా అదృష్టం. ఎందుకంటే కాశ్మీర్కి వెళ్ళి ప్రయాణం చేస్తామో చెయ్యమో తెలియదు, కానీ ఈ ప్రాంతాల్లో మేము పుట్టి పెరగడము, ఈ ప్రాంతం కూడానే ప్రయాణం చేయడం అన్నది మా జీవితంలో మరపురా అనేటువంటి అనుభూతి. ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం ముగిసిన తర్వాత, వసంత ఋతువు అయిన తర్వాత వర్ష ఋతువు వచ్చేటువంటి సమయంలో చెట్లన్నీ కూడా చిగుర్చి ఏపుగా పెరిగినటువంటి చల్లని గాలిని ఇస్తుంటే హాయిగా ప్రయాణం చేసేటువంటి అనుభూతి కలుగుతుంది. నిజంగా ఈ ప్రాంతంలో మేము సంచరించడము ఒక ఆనందానుభూతికి గురి చేస్తుంది మమ్మల్ని. ఈ సుందరమైన రహదారిని వెంట ఎవరైతే రాకపోకలు సాగిస్తుంటారో రాకపోకలు సాగిస్తున్న సందర్భంగా ఒక ప్రాంతంలో జలపాతాలు కనిపిస్తాయి, మరొక ప్రాంతంలో సెలయేళ్ళు కనిపిస్తాయి, మరొక ప్రాంతంలో ఒక పచ్చటి అడవులు చూస్తుంటే స్విట్జర్లాండ్ మర్పిస్తుందా? అంటే స్విట్జర్లాండ్ కానీ, కాశ్మీర్ కానీ, నైనిటాల్ కానీ, కొడైకెనాల్ కానీ, ఊటీ కానీ ఇవన్నీ పేర్లు వినడమే తప్ప మేము ఎప్పుడు వెళ్ళినటువంటి పోలే, అంటే అవకాశం కూడా దొరకలే. కానీ అవన్నింటినీ కలిపి చూసేటువంటి అదృష్టం మాత్రము ఈ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైక్ కొద్దిసేపు ఆపి పక్కనే లోపలికి పోయినట్లయితే నీకు నిజంగానే నాట్యం ఆడేటువంటి నెమళ్ళను చూడొచ్చు, పరిగెత్తే లేళ్లను చూడొచ్చు, గుంపుగా వెళ్ళేటువంటి జింకలు కానీ, నక్కలు కానీ, రకరకాల జంతువులన్నీ కూడా మనకు అక్కడక్కడక్కడ కనిపిస్తుంటాయి. నెమళ్ళు అయితే సెలయేర్ల దగ్గర ఉండి పురివిట్టి నాట్యం ఆడేటువంటి దృశ్యాన్ని ఖచ్చితంగా చూడొచ్చు మనము. అది ఇక్కడ మాత్రమే సాధ్యమైతే నేను అనుకుంటా. కాబట్టి ఆ అడవుల్లో ఉన్నటువంటి వన్యమృగాలే కాదు, లోపల పెద్దగా ఉన్నటువంటి చెట్లకు తీగలల్లుకున్నటువంటి పుష్పాలన్నీ కూడా పికాసో, లియోనార్డో డావిన్సీ వేసిన చిత్రాలను మరిపించే విధంగా కనిపిస్తాయి. ఎవరైతే ఈ సుందరమైన మార్గం నుంచి రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి ఒకసారి సెల్ఫీ తీసుకోవాలనే అనుభూతి కలుగుతుందా? ఖచ్చితంగా. ఫేస్బుక్లో కానీ, వాళ్ళ ట్విట్టర్లో కానీ, తర్వాత రకరకాల ప్రసార మాధ్యమాల్లో పెట్టే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పెడితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతాడు ఇది కాశ్మీర్దా ఎక్కడదని అడిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటివి నాకే ఎదురైనాయి. నేను తీసుకున్నటువంటి సీన్స్ అన్నీ కూడా అక్కడక్కడ నాకు అలవాటు ఉంది. మన అడవులకు సంబంధించిన కూడా షూట్ చేసినప్పుడు రేల పొదల దగ్గర కానీ, రేల పొద పచ్చగా వరుసుకున్నటువంటి పూలన్నీ ఉంటాయి. ఆ పక్కనే ఆకుపచ్చని గ్రీనరీగా ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. ఈ రెండింటి మధ్య తీసుకున్నది పెడితే అసలు ఎక్కడ దిగిందో ఇది రామోజీ ఫిలిం సిటా ఇంకెక్కడన్నా తీసుకున్నాడు. కానీ నేచర్లో సహజ సిద్ధంగా పెరిగినటువంటి ప్రకృతి అందాలని అబ్బురపరిచే విధంగా పెరిగిన మొక్కల యొక్క మహిమనే తప్ప ఈ భూమి గుణము మరి ఇక్కడ దక్కన్ పీఠభూమి యొక్క ప్రాంతం ఎంత ఇదంతా పూర్వం దండకారణ్యం అని అంటుండే. ఆ దండకారణ్యం యొక్క అందాలని చూసేటువంటి సౌభాగ్యము ఈ రోడ్డు పంట వేయటువంటి ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అంటే టోటల్గా భారతదేశంలోని వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గం కూడా వెళ్తారు. కాబట్టి ఆ మార్గం కూడా వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ మా అడవులన్నీ కూడా కనువిందు చేస్తాయి. విస్తరించిన అడవులు చూస్తుంటే ఇవి ఆదిలాబాద్ అడవులు అనిపిస్తాయా, ఇంకేమైనా అడవులు అనిపిస్తాయా? కొత్త వాళ్ళకైతే ఇది ఒక ఆశ్చర్యమే. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే అసలు ఒక్కసారి ఈ అడవుల్లోకి ఎంటర్ కాగానే వాళ్ళకు ఒక మైమరిసేటువంటి అంటే
కాశ్మీర్లో ఎత్తైన పర్వతాలు ఎక్కినప్పుడు ఆ చెట్లనన్నింటిని చూసి ఒకసారి ఆశ్చర్యానికి ఎట్లా లోన్ అవుతారో వెంటనే వాళ్ళ జీప్ వాళ్ళ కార్స్ కానీ వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఆపేసి ఖచ్చితంగా ఫోటో వీడియో తీసుకోకుండా పోవడం అనేటువంటిది అరుదు. ఇంత అందము అసలు సహజ సిద్ధమైన అందం ఈ కాలంలో దొరకదు. ఏ పార్కులలో నేచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా చేసినట్టు దాంట్లో తిరిగేటువంటి కాలం. కానీ ఇది ఎవరు ఈ సృష్టిలో సృష్టించినటువంటి అందాలన్నీ కూడా చూసి ఆస్వాదించేటువంటి భాగ్యం ఎందరికి కలుగుతుంది. కానీ ఇక్కడ రోడ్డు పొంటి వెళ్ళే వాళ్ళకి మాత్రము ప్రతి సంవత్సరం కలుగుతూ ఉన్నది నిత్యం. 44వ జాతీయ రహదారి మార్గం గుండా రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో అడుగు తీసి అడుగు వేస్తే ప్రత్యేకంగా సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సుందరమైన దృశ్యాల్ని చూస్తూ ఎవరైతే ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ అందాలని చూసి మురిసిపోతున్నారు. మనం ప్రస్తుతం మేకలగండి ప్రాంతంలో ఉన్నాం. మేకలగండి ప్రాంతంలో ఒక్కసారి చూస్తుంటే ఒక ఎంతో అనుభూతి కలుగుతుంది. పచ్చని చెట్లు, అదేవిధంగా ఏవైతే ఆ చెట్లన్నీ కూడా పచ్చగని తోరణాలని కనిపించే విధంగా, అదేవిధంగా ఒక దట్టమైన అడవులు, ఆ అడవుల అందాలు, అదేవిధంగా ఆ అడవుల నుంచి వెళ్తున్న చిన్న చిన్న సెలయేళ్ళు, అదేవిధంగా బండరాళ్ళ నుంచి కూడా చిన్న చిన్న ఏవైతే తీగజాతి మొక్కలు అల్లుకున్న తీగలన్నింటినీ చూస్తూ ఈ ప్రాంతం నుంచి మేకలగండి నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ఎవరైతే వాహనదారుడు కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళే పర్యాటకులు కానీ ఇక్కడికి వస్తే చాలు కదలి ఇక్కడికి వచ్చే ఏవైతే ఈ అందాలని చూసి వాళ్ళంతా మురిసిపోతున్నారు. అన్న, ఇక్కడ మీకు మేకలగండి ప్రాంతం నుంచి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఈ అందాలను చూస్తే? బాగుంది సార్, వాతావరణం మంచిగా ఉంది, అందాలు కూడా బాగున్నాయి. ఆదిలాబాద్లో ముఖ్యంగా ప్రకృతి చాలా బాగుంటుంది, లోయలు, చెట్లు బాగున్నాయి. అంటే ఈ ప్రాంతానికి వస్తే ప్రతి ఒక్కరు ఆగాల్సిందేనే అందాలను చూసి? కంపల్సరీ ఆగుతారు. మీకు ఈ దృశ్యాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, నైస్ లుక్, చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్ ఇక్కడ వస్తే. అప్పుడప్పుడు ఇక్కడ వర్షం కూడా పడుతుంది. వర్షము ఒకవైపు, మరొక వైపు సుందరమైన ఈ ప్రకృతి దృశ్యాలను చూస్తే ఏమనిపిస్తాయి? చాలా బాగుంది, అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుండాలనిపిస్తుంది. 44వ జాతీయ రహదారి మార్గం గుండా ఎత్తైన కొండలు, అందమైన అడవులు, సుందరమైన సోయగాల్ని చూస్తే చాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నాయని ఈ మార్గం గుండా వెళ్ళే ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. That's all for now. Stay tuned to V6 News.